మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ పిలిచిన వెంటనే మాకు మీడియా మిత్రులు సహకరించిన దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మా అన్న భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పార్టీ ఓదార్పు యాత్ర మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర మొదలుపెట్టిన నాటి నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల వరకు క్రియాశీలకంగా పనిచేసి 2014 సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 సంవత్సరం ఏప్రిల్ 29వ తారీఖున మా అన్న భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డిని ఎంఆర్ఓ ఆఫీస్కు పిలిపించి ప్రత్యర్థులు తెలుగుదేశం పార్టీ నాయకులు పిలిపించి విచక్షణారహితంగా హత్య గావించినారు. అందులో ప్రధాన ముద్దాయిలు పంజగల శ్రీనివాసులు వగైరాలతో పాటు ముఖ్యంగా ఆనాడు ఎంపీపీగా 2014 సంవత్సరంలో ఎంపీపీగా పనిచేసినటువంటి బండమీదపల్లి గ్రామానికి సంబంధించినటువంటి డివి పాలిమర్స్ అధినేత దగ్గబాటి వెంకట ప్రసాద్ నేతృత్వంతో ఆయన హత్య కేసులో ముద్దాయిలతో పాటు మా కుటుంబ ప్రధాన శత్రువులైనటువంటి పంజాగల శ్రీనివాసులు వాళ్ళ అనుచరులకు 25 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడంతో పాటు ఆయన వెహికల్ మహీంద్రా స్కార్పియో జీపు 33 జీపు వారికి ముద్దాయిలకు ఇచ్చి కుట్ర పన్ని మా ఆయనను హత్య చేయించాడు. ఆ కుట్ర కేసులో భాగంగా ఆనాడు ఆ హత్య కేసును రాప్తార్ పోలీస్ స్టేషన్ వారు 2015 సంవత్సరం నందు రాప్తార్ పోలీస్ నందు మా అన్న ఎంఆర్ఓ ఆఫీస్ నందు హత్య జరిగినట్టు పోలీస్ స్టేషన్లో కేసు అయింది. అందులో ప్రధాన ముద్దాయి దగ్గబాటి వెంకట ప్రసాద్, పంజగల శ్రీనివాసులు, హరి, ఆదెప్ప, రంగనాయుడు, శిక్షావలి, కమల్ బాబు, వెన్నపోస గోపాల్ రెడ్డి, సాంబశివారెడ్డి, కోటల ఆదెప్ప వీరందరినీ కూడా పోగు చేసి వీరికి 25 లక్షల రూపాయలు ముట్ట చెప్పి వెహికల్ ఇచ్చి మా అన్న హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. తర్వాత ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి అధికార బలంతో వారి యొక్క అధికార బలాన్ని ఉపయోగించుకొని 2017 సంవత్సరంలో 2016 సంవత్సరంలో ఛార్జ్షీట్ నమోదు చేసినప్పుడు కోర్టుకు ఆయన పేరును తొలగిస్తూ దగ్గబాటి ప్రసాద్తో పాటు వంకాయల ఆదెప్ప, అదేవిధంగా సాంబశివారెడ్డి వగైరాలను తొలగిస్తూ పోలీస్ స్టేషన్ వారు ఆనాడు సిఐ ఛార్జ్షీట్ నమోదు చేశాడు. పోలీస్ స్టేషన్ కోర్టు నందు ఛార్జ్షీట్ దాఖలు చేశాడు. ఆ ఛార్జ్షీట్లో వీళ్ళు తొలగించి ఛార్జ్షీట్ వేసినారు. తర్వాత ఛార్జ్షీట్లో వీళ్ళు 5 పేర్లు తొలగించి కోర్టుకు సమర్పించినప్పుడు మేము వీరి మీద మళ్ళీ ప్రొటెస్ట్ పిటిషన్ వేసి 2018 సంవత్సరంలో ప్రొటెస్ట్ పిటిషన్ వేసి వీరందరూ హత్య కేసులో ముద్దాయిలు, ఈయన 25 లక్షల రూపాయలు ఆ డబ్బులు ముట్ట చెప్పినాడు, ఆయన పేరుతో ఉన్నటువంటి డివి పాలిమర్స్ పేరుతో ఉన్నటువంటి 033 వెహికల్ మీరు ఆ కేసులో ప్రధానంగా సీజ్ చేశారు. ఆ సీజ్ చేసినటువంటి వెహికల్ని కూడా దగ్గబాటి ప్రసాద్ ఆయన ప్రాపర్టీ రిలీజ్ అయిన తర్వాత ప్రాపర్టీ రికవర్లో కూడా ఆయనే సంతకం పెట్టి కోర్టునందు ఆయన ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ప్రధాన ముద్దాయి కానప్పుడు ఆయనకు దీంట్లో ఇది లేనప్పుడు, ఈ కేసులో ఆయన సంబంధం లేనప్పుడు ఆయన వెహికల్ ఎందుకు ఇచ్చినట్టు, ఆ వెహికల్ ఈయన ఎందుకు మళ్ళా తిరిగి కోర్టునందు ప్రాపర్టీ రికవర్ దాంట్లో సంతకం పెట్టి తీసుకున్నాడు. అక్కడ చిక్కిపోయాడు ఈ ప్రసాద్, దగ్గబాటి ప్రసాద్.
ఆయన తర్వాత 2018లో మేము ప్రొటెస్ట్ పిటిషన్ ఆనాడు వీరు అధికార బలంతో మేము ప్రొటెస్ట్ పిటిషన్ ఇస్తే దాన్ని విచారణ రానియకుండా వాయిదాల పద్ధతిలో కాలయాపన చేసుకుంటా మొత్తం ఆ కేసు అంతా నీరుగార్చే పరిస్థితి తీసుకొచ్చారు. అయినా మేము పట్టు వదలకోకుండా ఈ యొక్క ముద్దాయిలు ఏ ఒక్కరు కూడా తప్పించుకోకూడదని మేము కోర్టుకు విన్నవించుకొని ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేస్తే తర్వాత కోర్టు నందు విచారణ జరిపి ఈ విధంగా జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ 5 మందిని కూడా 5 మందితో పాటు SHO సోషల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHOని కూడా ఇంప్లీట్ చేస్తూ 6 మంది మీద మళ్ళీ వీళ్ళని విచారణ జరపాల. వీరి మీద వీరిలో ప్రధాన ముద్దాయి దగ్గుబాటి ప్రసాద్, అదేవిధంగా సాంబశివారెడ్డి, అదేవిధంగా హోటల్ ఆదెప్ప, వీరంతా ప్రధాన ముద్దాయిలు. వీళ్ళందరినీ కోర్టు బోన్లో నిలబెట్టి విచారణ చేయాలని ప్రధాన సాక్షులందరినీ విచారించిన తర్వాత వీరు కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ ఇది. ఆ జడ్జిమెంట్ కూడా ఎంత సమయం పట్టింది తెలుసునా? 2018లో ప్రొటెస్ట్ పిటిషన్ వేస్తే వాయిదాల రూపంలో ఎన్ని వాయిదాలు కోర్టులందు. ఈయన అధికార బలంతో, ఈయన డబ్బు మదంతో వీళ్ళని కూడా మేనేజ్ చేసుకుంటా, అడ్వకేట్లను పీపీలను మేనేజ్ చేసుకుంటా ఇన్ని వాయిదాలు వేసారు. కోర్టులు కూడా ఒక ముద్దాయిని విచారించడానికి ఇంత కాలయాపన జరిగింది. నిజంగా శోచనీయం. మన న్యాయ వ్యవస్థలో కూడా మార్పు రావాలా. బాధాకరం ఏంటంటే ఒక ముద్దాయిలకు శిక్ష పడకోకుండా కేసును కాలయాపన జరుపుకుంటూ వస్తున్నారు. ఏదైతే నష్టపోయిన కుటుంబాలకు అండగా నిలవాల్సిన న్యాయస్థానాలు కూడా కోర్టులు జాప్యం చేస్తున్నాయి. ఈయన హైకోర్టు పోయి మళ్ళీ స్టేలకు పోయినాడు. ఈయనకు దమ్ము ధైర్యం ఉంటే, ఈయనకు ఆ కేసులో నాకు సంబంధం లేదనుంటే విచారణకు సిద్ధపడాలి. కానీ కోర్టులు ఎందుకు ఏ విధంగా కోర్టులు మేనేజ్ చేసుకుంటా, ఆడ ఈడ డబ్బులు ఖర్చు పెట్టుకుంటా, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటా. నేను ₹1,00,000 ఖర్చు పెడితే ఆయన ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాడు అడ్వకేట్లకు. నా శక్తి ₹1,00,00,000 ఒక అడ్వకేట్కు ₹1,00,000 జీతం ఇవ్వాల్సి వస్తే, ₹1,00,000 వాళ్ళ ఫీజు ఇవ్వాల్సి వస్తే ఆ ₹1,00,000 మేము ఇస్తే ఆయన ₹1,00,000 ఇస్తున్నాడు ఎగనెస్ట్ క్యాండిడేట్ అడ్వకేట్లను. అంతమందిని పెట్టుకొని కోర్టులు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ముద్దాయిలకు తెలుగుదేశం పార్టీ ఆశయమియడం మరీ దారుణం. ఇది చింతించాల్సిన విషయము. సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే అనంతపురం హెడ్ క్వార్టర్ గత 50 సంవత్సరాలుగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా నేర చరిత్ర లేకోకుండా అనంతపురం హెడ్ క్వార్టర్ ప్రశాంతమైన వాతావరణంలో ఎంతోమంది విద్యావంతులు, మేధావులు, కర్షకులు, కార్మికులు, వ్యాపారస్తులు ఎన్నో రకాల మంది ఉపాధి ద్వారా ఇక్కడ బతుకుతూ వాళ్ళు 10 మందికి జీవనాన్ని సాగిస్తూ 10 మందికి జీవనాన్ని కల్పిస్తూ ఇక్కడ జీవిస్తున్నటువంటి అనంతపురం పట్టణంలో ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి తరుణంలో ఒక హత్య కేసులో ముద్దాయికి తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వడము, మరి వారికి అండగా ఏదైతే ఈ పార్టీ ఇవ్వడంతో పాటు వాళ్ళకి రక్షణగా మన హత్య కేసులో ముద్దాయిలు కూడా ఈ దగ్గుబాటి ప్రసాద్కి తిప్పుకుంటున్నారు. అతనికి అండగా ఈ అనంతపురంలో దౌర్జన్యాలు చేయాలా, ఇలా బెదిరింపులు దిగాలా, వీళ్ళకి దాడులు దిగాలా, ఏ విధంగా గెలవాలా, డబ్బు బలంతో గెలవాలా. మా హత్య కేసులో ముద్దాయిలు అనంతపురంలో ప్రచారంలో భాగంగా ముద్దాయిలను ఎండ పెట్టుకొని తిరుగుతున్నాడు దగ్గుబాటి ప్రసాద్. ఇటువంటి దగ్గుబాటి ప్రసాద్ ఇటువంటి నేరస్తులను అనంతపురం పట్టణ ప్రజలు గెలిపిస్తే మరిన్ని హత్యలు జరుగుతాయి. అనంతపురంలో భూములకు రక్షణ ఉండదు. ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా బతికే పరిస్థితి ఉండదు. అనంతపురంలో అలజడి, అశాంతే మనం చూసాం. గతం 2014 నుంచి 2019 వరకు ఈ దగ్గుబాటి ప్రసాద్ నీచ చరిత్ర ఏంది, ఈయన సాగించిన పరిపాలన ఏంది రాప్తాడు మండల ప్రజలంతా చూశారు.
ఇలా 2015 సంవత్సరంలో మా అన్నను హత్య గావించిన తర్వాత రాప్తాడు మండలంలో భూ కబ్జాలు, అదేవిధంగా 2018 సంవత్సరంలో రాప్తాడు మండలంలోని గొందేటిపల్లి గ్రామంలో పసుపు కుంకుమ పేరుతోటి ఒక ప్రోగ్రాం నిర్వహిస్తుంటే మహిళల మీద అత్యంత పాశవికంగా దాడులు చేశాడు ఈ దగ్గుబాటి ప్రసాద్. మీరు కావాలనుకుంటే నేను చెప్పేది అబద్ధమైతే మీరు ఆ గ్రామస్తులను విచారించండి, మీరు ఆ గ్రామంలో కనుక్కోండి. అదేవిధంగా బండమీదపల్లి గ్రామానికి లోకేష్ బాబు ఎర్రబుక్కు బాబు లోకేష్ పర్యటనకు వచ్చినప్పుడు ఎర్రగుంట గ్రామంలో స్టోడీల కృష్ణారెడ్డి ఇంటి మీద దాడి, వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం, ఈ విధంగా అరాచకాలు సృష్టించినటువంటి దగ్గుబాటి ప్రసాద్ ఈరోజు అనంతపురం పట్టణానికి ప్రశాంతంగా బతుకుతున్నటువంటి పట్టణంలో ఒక అరాచక శక్తికి సీట్ ఇచ్చి గెలిపించి భూ కబ్జాలు చేయండి, హత్యలు చేయండి, దాడులు చేయండి అని ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ప్రోత్సహించి లోకేష్ బాబు ఎర్రబుక్కులో పేర్లు ఇచ్చి ఇలా పోటీ చేయించినాడు. ఇటువంటి దుర్మార్గం ఎన్నుకుంటే మరిన్ని దాడులు జరగడమే కాకుండా విపరీతమైన విధ్వంసాలు సృష్టిస్తారు అనంతపురంలో. అదేవిధంగా ఈ దగ్గుబాటి చదువు 175 ఏం చదువు ఇది అడగ నిన్నావా? 175 నవ్వుతారు అనంతపురం ప్రజలు, సోషల్ మీడియా సోదరులంతా సోషల్ మీడియాలు చూసి ప్రజలంతా నవ్వుతారు. ఏం చదువు రైన్ చదువు, ఎడ చదువుకున్నారు రైన్ చదువు? వీడు 13 సంవత్సరాలకి ఏం చదివాడు? పీజీనా? పీజీ. మేము 23 సంవత్సరాలు పట్టింది నాకు డిగ్రీ కంప్లీట్ చేసుకోవడానికి. మంచి కాలేజీలో చదివినా మాకు 23 సంవత్సరాలు పట్టింది డిగ్రీ కాలేజ్ కంప్లీట్ చేసుకోవడానికి. వీడు 13 సంవత్సరాలకు అది ఉన్నతమైన కాలేజీల్లో 13 సంవత్సరాలకి ఏ విధంగా డిగ్రీ చదివినాడు? ఈయన చదువు ఏంది? పోనీ వీరి కుటుంబ నేపథ్యం ఏంది? ఇతని కుటుంబ నేపథ్యం ఏంది? బండమీదపల్లి గ్రామంలో వీళ్ళ నాయన గారు 4 అన్నదమ్ములు అయితే వీళ్ళ తాతకున్న ఆస్తి 48 ఎకరాలు. వీళ్ళ ఆస్తి 48 ఎకరాలు. వీళ్ళ నాయన భాగానికి వచ్చింది 12 ఎకరాలు 13 ఎకరాలు మ్యాక్సిమం. వీళ్ళు 4 అన్నదమ్ములు. మళ్ళీ ఆడ పంచుకుంటూ వచ్చేది మంచికి 4 ఎకరాలు. ఆనాడు 2 ఎకరాలు బాబు ఆ స్థాయికి పోతే ఈయన 4 ఎకరాలు బాబు సన్నబాబు. మరి ఏ విధంగా ఇన్ని కోట్లకు, ఇన్ని వేల కోట్లకు అధిపతి అయినాడు డివి పాలిమర్స్ అధినేత ఎట్లయినాడు? ఏ విధంగా అయినాడు? ఏ విధంగా దోపిడీలు దందాలు చేసింటే, ఏ విధంగా స్కాములు చేసింటే ఈ స్థాయికి రాగలుగుతాడు? మేము కూడా పుట్టుకతో వ్యవసాయం చేస్తున్నాం గత 40 సంవత్సరాలుగా. మా నాయనగారు వ్యవసాయం, మా అన్న వ్యవసాయం, నేను వ్యవసాయం చేస్తున్నా. ఈరోజు మేము మామూలు జీపులో తిరిగే మాకు డీజిల్ వేసుకునే ఇబ్బంది పడుతున్నాం. దగ్గుబాటి ప్రసాద్ ఎక్కడిది ఇంత ఆస్తి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు సిఫ్లాన్ డ్రగ్స్ అనంతపురంలో సిఫ్లాన్ డ్రగ్స్ అనంతయ్య దగ్గర పనిచేసినప్పుడు నీ జీతం ఎంత? గత 25 సంవత్సరాల కిందట నీ జీతం ఎంత? 4,000 రూపాయలు నీ జీతం. నీతో పాటు జీతం పనిచేసేటోళ్ళు, నీతో పాటు జీతానికి గారు పనిచేసేటోళ్ళు ఈరోజు 24,000 జీతం వాళ్ళకు. నువ్వు ఆనాడు సైకిల్ తొక్కుంటూ వచ్చినవి 4,000 రూపాయలు జీతానికి పనిచేసినవి. అనంతయ్య సిఫ్లాన్ డ్రగ్స్ అనంతయ్య దాంట్లో కంపెనీలో 4,000 రూపాయలు జీతానికి పనిచేసిన వానివి. నువ్వు ఏ విధంగా ఇన్ని కోట్లకు పడగలెత్తినావు? ఏం పని చేసినావు? ఆ కిటుకు చెప్పు ప్రసాద్, మాకు చెప్పొద్దు, మీ సినారి గారు చెప్పు. మీ సినారి గారు ఇప్పటికి అదేవిధంగా ఊర్లో మామూలు అతి సామాన్య రైతులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో అదేవిధంగా జీవిస్తున్నారు. మాకొద్దు, మీ కిటుకు చెప్పు, మీ సినారికి చెప్పు. ఆ కిటుకు 2015లో పైన హత్య జరిగిన తర్వాత నువ్వు అంత ధైర్యవంతులుగా సచ్చీలుగా నువ్వు మాట్లాడుతున్నావే. నువ్వు ఏనాడైనా రాప్తాడు మండలంలో నువ్వు పరిపాలన సాగించినావా? పారిపోయినావు, దాచిపెట్టుకున్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు భయపడి నువ్వు హైదరాబాద్ పట్టణానికి చేరుకున్నావు. చీకట్లో వచ్చినావు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వచ్చి 30 మంది 40 మంది పోలీసులను రాప్తాడు మండల కేంద్రంలోనే ఎండి ఆఫీస్ చుట్టూ మనుషులు డిపార్ట్మెంట్ను పెట్టుకొని నువ్వు సాయంత్రం వచ్చి సర్వసభ్య సమావేశాలు నిర్వహించినట్టు దొంగ సంతకాలు చేసుకోమన్నావు.
చివరిలో వచ్చినావు 2018లో మీ నాయకులు వచ్చినప్పుడు పసుపు కుంకుమన్నప్పుడు ఏదో ప్రోటోకాల్ పాడో ప్రదేశి అని వచ్చినావు. ఏనాడైనా నువ్వు వీడు సాగించినావా పరిపాలన? దాచిపెట్టుకున్నావు, పరిగెత్తిపోయి దాచిపెట్టుకున్నావు. నువ్వు అంత నిజాయితీ పడు, నువ్వు అంత పరిస్థితి, నేనంత తోపంటున్నావే. నువ్వు అంత తోపు అయితే మన 2015 సంవత్సరం 2014 నుంచి 2019 వరకు ఎందుకు పారిపోయినావు? ఎందుకు చీకట్లో సమీక్షలు పెట్టావు రాప్తార మండలంలో? నువ్వంత సచివులుగా ప్రసాద్ అడుగుతున్నాం. ఇవాళ పట్టణ ప్రజలే కాదు, పట్టణ ప్రజలు ఇంకా ఉన్నాయి, ఈయన అక్రమాలు ఉన్నాయి, చేస్తున్నాం. ఇంకా ప్రసన్నాయపల్లి గ్రామ పంచాయతీలో దీప్తి అమ్మాయి, దీప్తి సర్వే నెంబర్ 123 ఇదంతా వంకపురం బోకులు ఇవన్నీ. దీని మీద గతంలో కలెక్టర్కు ఫిర్యాదులు ఇచ్చాం, దీని మీద చర్యలు తీసుకుంది. ఇది పత్రికలో వచ్చింది సమాచారం, నేనే ఇచ్చాను మా గ్రామ పంచాయతీ నుంచి. వీళ్ళ సమీప బంధువు దీప్తి పేరిత 3 ఎకరాలు, సర్వే నెంబర్ 123 3 లెటర్. ఇది వంకపురం బోకు. ఎవరు కొనడానికి కానీ సాగు చేసుకోవడానికి కానీ ఇవి సహజ వనరులు. వంకలు, వంక పరంబోకులు, కొండలు, గుట్టలు, వాగులు, ఇటువంటివన్నీ సహజ వనరులు. దీనిలో ఎవరు పట్టాలు చేసుకోవడానికి కానీ పట్టాలు అమ్ముకోవడానికి కానీ వీలు లేదు. అటువంటి దాన్ని కూడా ఇతను దగ్గుబాటి ప్రసాద్ ఎంపీపీగా ఉన్నప్పుడు ఇటువంటి పట్టాలు వదలలే. మొత్తం సహజ వనరులన్నీ కొలగొట్టారు వీళ్ళు. ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే రియల్ ఎస్టేట్ వారదారులందరినీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఒక్కొక్కరితో ఎకరాకి 10 లక్షలు 15 లక్షల రూపాయలు వసూలు చేశాడు ఈ దగ్గుబాటి ప్రసాద్. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంత అక్రమమైన సొమ్ము? నీ భాగానికి వచ్చేది 4 ఎకరాల్లో ఇన్ని వేల కోట్లకి ఎట్లా పడగలెత్తినావు? డివి పాలిమర్ సంస్థ ఎట్లా ఏ విధంగా స్థాపించినావు? ఏ విధంగా పైపుల్ ఫ్యాక్టరీ స్థాపించినావు? 2019 తర్వాత నువ్వు తెలుగుదేశం పార్టీ 2019 వరకు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా దౌర్జన్యకారుగా దౌర్జన్యం సాగించినావే. 2019 నుండి 2024 వరకు ఈనాటి వరకు మన తెలుగుదేశం పార్టీ సీటు తెచ్చుకునే వరకు నువ్వు ఎక్కడైనా అనంతపురం పట్టణ ప్రజలకు కానీ రాప్తార్ ప్రజలకు కానీ సర్వీస్ చేసావా? 2014 పూర్వం ఏమైనా వరకు సర్వీస్ చేసావా? ఎవరు కాళ్ళు పెట్టుకొని నువ్వు వ్యాపారాలు చేసావు? వైజాగ్లోను, హైదరాబాద్లోను, అనంతపురం రూరల్ మండలంలోను ఎవరు కాళ్ళు పెట్టుకొని నువ్వు వ్యాపారాలు చేసావు? ఎవరు దయాదాక్షిణ్యాలతో బతికావు? ఇన్ని రోజులు భయంతో దాచిపెట్టుకుని బతికావు. ఎవరు దయాదాక్షిణ్యాలతో బతికావు? మా రాప్తాడు మండల ప్రజలందరికీ తెలుసు. రాప్తాడు మండల ప్రజలకే కాదు, అనంతపురం రూరల్ మండల ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎవరిని కాళ్ళు పట్టుకున్నావు, ఎవరిని చేతులు పట్టుకున్నావు అనేది. ప్రసాద్, నిన్ను క్షమించేది లేదు. నిన్ను ప్రజాకోర్టులో ఓడడమే కాదు, ఈ ప్రజాకోర్టులో నిన్ను ఓడడమే కాదు, కోర్టులో కూడా, న్యాయ వ్యవస్థలో కూడా చట్ట ప్రకారం నిన్ను శిక్షించి నిన్ను కఠిన కారాగార శిక్ష విధించే వరకు నీతో పాటు నీ సహచరులైన పంజగల సీన, అదేవిధంగా శిక్షావళి, రంగానాయుడు, ఇటువంటి నీ అల్లరి మూకల్లో చిల్లరగాళ్ళంతా, నీ చిల్లరగాళ్ళందరినీ నిన్ను కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో పెట్టే వరకు కూడా నిన్ను నిద్రపోమని ఈ మీడియా సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా ఈరోజు.